హాయ్. రేపు సండే అండ్ సోమవారము, మంగళవారం, బుధవారం టోటల్ 4 డేస్ లీవ్. నాకు లీవ్ పెట్టేసేలే. ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్ళాలని ఉంది. అందుకనే మొత్తం రెడీ అయిపోయాను. ఇగో బ్యాగ్స్ మొత్తం అంతా రెడీ చేసుకున్నాను, టెంట్ అన్నీ. కానీ ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు తెలియదు, ఎటు వెళ్తా కూడా తెలీదు. రేపటికల్లా ఏదో ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళిపోతా పక్కాగా. టైము 9 o'clock అయింది. పెట్రోల్ లేదు. ఫస్ట్ పెట్రోల్ అయితే రిజర్వ్లో ఉంది, ఫుల్ ట్యాంక్ చేసేయాలి. ఫుల్ ట్యాంక్ చేసుకొని మన జర్నీ స్టార్ట్ చేయాలి. ఎక్కడికా నాకు తెలీదు. ఎక్కడికన్నా నేను చెప్తాను, చెప్పు. ఎక్కడికో దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళినా మంచి ప్లేస్కే వెళ్ళేది. అది కూడా నేచర్, అడ్వెంచర్ అండ్ టెంపుల్, ఈ 3 ఉండే ప్లేసెస్కి అయితే వెళ్ళాలి. ఫుల్ అయ్యండి. పెట్రోల్ అయితే ఫుల్ చేశాను. టైర్ ప్రెషర్ కూడా కొంచెం పెంచేద్దామా. మళ్ళీ రేపటి వరకు కంటిన్యూస్గా నాన్ స్టాప్ కొట్టాలి కదా. కాదు, ఇప్పుడు 9 అయింది కదా, 9:15. 12 o'clock కల్లా రైడ్ స్టాప్ చేసేస్తా. లాస్ట్ టైం గొట్టంగుట్ట కూడా ఇటే వెళ్ళాము మేము. బేచల్ నుంచి ఇంకా పటన్ చెరువు తర్వాత జైరాబాద్ నుంచి లెఫ్ట్ తిరిగేయాలి ఇంకా గొట్టంగుట్ట. ఇప్పుడు సేమ్ రూటే వెళ్తున్నాను. ఇంకా ఫిక్స్ కాలేదు ఎక్కడికి వెళ్తాను అనేది. ఎక్కడికి వెళ్తాను రేపు చెప్తా, ఓకేనా. ఈ రూట్లో మాత్రం చాలా ట్రాఫిక్ కొంచెం తక్కువగానే ఉన్నదిలే, చాలా ట్రాఫిక్ ఏం కాదు. మనకి ఎల్బీ నగర్కి చూసుకుంటే అది ఇంకెక్కువ ట్రాఫిక్. అటు మన ఆంధ్రాకి వెళ్ళే రూట్ కదా అది, చాలామంది ఉంటారు. ఇది పూణే ముంబై హైవే కదా, ఇటు అంతగా ఎక్కువగా ఏముండదులే. అవి 2 లారీ వాళ్ళు చూడండి. అసలు ఈ లారీ ఇంతది ఉంది, దాని పైకి వెళ్ళేసరికి ఏమొచ్చి మొత్తం ఇటు లేచింది. ఇంకా ఈ రెండిట్ల మధ్య నుంచి వెళ్తుంది. కూల్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా నాకు థర్మల్ కోట్ వేస్తున్నాలే, ఏం కాదులే. నేను అనుకుంటున్నా ఏం కాదని, కానీ ఏమైద్దో మనకేం తెలుసు. అదిగో ఆయన వెళ్తుండే కదా బైకరు, హెల్మెట్ పైన బ్యాక్ సైడ్ ఏమొచ్చి ఒక చిన్న లైట్ పెట్టున్నారు, బ్లింక్ అవుతుంది కదా, చాలా సేఫ్ అది. నేనైతే రేడియం స్టిక్కర్స్ పెట్టా. ఎంతో అని ఉండదు అది, మా అయితే ఒక 50-70 రూపీస్ ఉంటుంది అంతే. అది కొనుక్కోవాలనుకున్నా కానీ ఎప్పుడు కుదరలేదు, కొనుక్కోలేదు. ప్రజెంట్ నేను ఇప్పుడు తెలంగాణ బోర్డర్లో ఉన్నాను. ఇంకొక 10 km అనుకుంటా కర్ణాటక వెళ్ళిపోతుంది. నేను కర్ణాటక వెళ్ళిపోయినాక అక్కడ కర్ణాటక మిడిల్లోకి వెళ్ళాక ఒక 1 hour డ్రైవ్ చేయాలి. ఎందుకంటే నిద్ర వస్తుందని ఇక్కడ డెక్కన్ బావచ్చి అంట. ఇక్కడైతే మన బైక్ ఇది, ఇక్కడైతే ఆఫ్ చేస్తాను. చిన్న పోరాడు చూస్తున్నాడా బాయ్. ఆ చిన్న పిల్లగాడు దాంట్ లోపల నుంచి చూస్తూ ఉన్నాడు, కార్ లోపల నుంచి బాయ్ చెప్తా ఉన్నాడు. చిన్న హ్యాపీనెస్ నాకు ఇది. నా బైక్ అదేమైనా అయ్యిందే. ఫట్ మన సౌండ్ వచ్చింది, ఏమైనా అయిందా చెక్ చేసుకుంటే పోలే. మనవన్నీ ఉన్నాయిగా, అన్నీ ఉన్నాయి, ఫుల్ ఫిట్గా ఉంది. కార్ లోపల నుంచి ఏమొచ్చి ఆ పిల్లగాడు బాయ్ చెప్పాడు కదా, హాయ్ అని బాయ్ అని. చూడగానే ఏదో తెలియని హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను. ఇంకా కొంచెం అది ఎట్లా అంటే ఒక బూస్టింగ్ టైపే నాకు. ఇంకా అలా ఉంటుంటే మంచిగా హ్యాపీగా ఉంది. వెల్కమ్ టు ద కర్ణాటకలోకి అయితే ఎంట్రీ అయిపోయాను ఇప్పుడు నేను. ఇదంతా ఇంకా కర్ణాటక ఇది.
पीछे पीछे में भी लगा सकता है ना? उधर हाँ उधर लाइट नहीं है। उधर उधर नहीं, ये लारी का पीछे वो लारी के पीछे लारी है। लारी छे हाँ लारी से वो भी थे। नहीं इधर ही वो लारी लगा रहा। उधर इधर तो जो ना इधर लाइट है। हाँ ठीक है। इधर की है। कोई दिक्कत नहीं है इधर। हाँ कुछ प्रॉब्लम नहीं है ना? प्रॉब्लम नहीं है। सीसीटीवी है उधर हाँ। गए तो वो हाँ ओके ओके, इधर आपसे चलो। मैं टेंट लगा देता हूँ। हाँ लगो। हाँ हाँ आ जाता. ఇది ఇండియన్ పెట్రోల్ బంకు. ఇక్కడైతే మనము ఈరోజు నైట్ టెంట్ వేసేస్తున్నాం. అన్న అయితే ఇక్కడ టెంట్ వేసుకోమన్నాడు. లెట్స్ స్టార్ట్ టెంటింగ్. టైం 1 o'clock అయింది. ఇగో మన టెంట్ అయితే రెడీ. ఇక్కడ పెట్రోల్ బంక్లోన టెంట్ ఇగో లోపల ఇట్లా ఉంది కదా, పెట్రోల్ బంక్లో టెంట్ వేసా. అన్న అయితే మంచోడని ఇక్కడ పడుకోవచ్చు అని అంతే పడుకోనుకొని అన్నాడు. ఇప్పుడు 1 అయింది. 1 నుంచి మనం ఒక 3-4 అవర్స్ ఇక్కడైతే పడుకొని ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే స్టార్ట్ అయిపోవాలి. టెంటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాక టెంట్ వేసి పడుకున్నాను. మొత్తం తీసాను, ప్యాకప్ చేస్తాను. టైం ఇప్పుడేమొచ్చి 5:30 అవుతుంది. 5:30 అవుతుంది. ఇప్పుడే నెక్స్ట్ స్టార్ట్ అయిపోవాలి. ఇంకా మనకి ఇక్కడ పడుకోవడానికి ప్లేస్ ఇచ్చిన అన్నకి థ్యాంక్ యూ అయితే చెప్పాలి. నాది ఏందో సెల్ఫ్ అవ్వట్లేదు. ఇదిగో న్యూట్రల్లో పెడితే సెల్ఫ్ అవుతుంది, గేర్లో ఉండేటప్పుడు సెల్ఫ్ అవ్వట్లేదు. నిన్న నైటే అయ్యింది ఇది. అన్న ఎక్కడున్నాడు? బైక్ మొత్తం కూల్ అయిపోయింది. అన్నా ఓకే థ్యాంక్ యూ. టీకే బైక్ మొత్తం కూల్గా ఉంది. లెట్స్ గో స్టార్ట్. ఇంకా నేను కర్ణాటకలోనే ఉన్నాను. లొకేషన్స్ అయితే ఏం లేవు నా దగ్గర, ఏం చూస్తలేదు. ఇది ముంబై హైవే. ఇది కంటిన్యూస్గా కొడతా ఉండాలి. ఎక్కడి వరకు అది వెళ్తామో మనం చూసుకొని వెళ్ళాలి. ఇంకా అదమ్మా మొత్తం చలి పుడుతుంది అసలు. 10 minutes రైడ్ చేశాను, చేతిలో గడ్డ కట్టేసాయి. వెదర్ రిపోర్ట్ చూస్తే 18 degrees ఉంది. అయినా కూడా ఇంత కూల్గా ఉంది. మంచు పడుతుంది, మొత్తం క్లౌడీగా ఉంది అసలు. ఓ ఫ్రంట్లో ఏం కనిపిస్తలేదు నాకు, అట్లా ఉంది మొత్తం. ఇక్కడ మళ్ళీ ఇది కొత్త రోడ్డు, కొత్తగా వేస్తున్నట్టున్నారు. ఈ సైడ్కి ఏమొచ్చి ఇవి కూడా పెట్టలేదు. ఇప్పుడు రేడియం లైట్స్ ఉంటాయి కదా, అట్లా ఆ టర్నింగ్ దగ్గర బ్లింక్ అవుతుంది కదా, అప్పుడు ఆడ ఫేస్ లైట్ కొడితే అట్లా బ్లింక్ అవ్వాలి. అప్పుడు మనకి రోడ్ ఎండింగ్ పాయింట్ మనకు కనిపిస్తుంది. చాలా చలిగా ఉంది. రెడ్ పాయింట్కి తిప్పేది మా దీన్ని మనం ఎవరు లేరుగా. ఈ చలిలో ఫుల్ రైడ్ చేస్తుందా, సూపర్ అనిపిస్తుందా. 8 క్రాస్ చేస్తా, అంతకు మించి ఎక్కువ వెళ్ళొద్దులే, వార్నింగ్ ఇస్తుంది మంది. 9 దింపేద్దాం. వెల్కమ్ టు ద సోలాపూర్ టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ అంట ఇది. ఈ సోలాపూర్ హైవే మాత్రం అస్సలు బాగాలేదు. ఎక్కడ మొత్తం ఎలా అంటే గుంతలు అసలు. మళ్ళీ దీనికి ఇంకా టోల్ ఫీజు. ఇంకా చూడు, బండి ఇటు వెళ్తుంది, నేను అడు తీస్తుంది, బండి ఏమొచ్చి అడు తిరుగుతుంది. అప్ అండ్ డౌన్స్ మొత్తం ఇలా ఉంది కదా బండి. ఒక్కసారి ఇలా పోతూనే ఉంది. అది అదేదో పోర్ట్లా ఉంది, ఆడ కనిపిస్తుంది. ఆడ ఒక పోర్ట్ ఉంది కదా, అద కనిపిస్తుంది కదా. ఆ పోర్ట్ ఏందో అనేది తెలియదు, గూగుల్లో చూస్తున్నా. ఇదిగో ఇది నల్దుర్గ ఫోర్ట్ అంట. బాగుంది, ఎక్సలెంట్ ఉంది ఇది. ఓ ఇదా, ఇది మాత్రం కిర్రాక్గా ఉంది. ఎట్లా వెళ్ళడం ఏందో. టైం ఉంటే రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్దాం. ఇక్కడ ఈ రివర్ కూడా
ఓ అక్కడ ఏదో డ్యామ్ కూడా ఉంది, అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, డ్యామ్ కూడా ఉంది. బాగానే ఉంది ఏరియా అంతా. గాయ సైడ్ చూడండి, ఇదిగో ఆయన వెళ్తుండే కదా బైక్ మీద మొత్తము బ్లాంకెట్స్ పట్టుకొని వెళ్తున్నాడు. మా ఇద్దరిది కూడా సేమ్ జర్నీ. నా బైక్ వెనకాల ఏమొచ్చి బ్యాగు, టెంటు, ఆయన బైక్ వెనకాల బ్లాంకెట్స్. ఇక్కడ ఏంటంటే ఆయన పొట్టకూటి కోసం ఏమొచ్చి జర్నీ చేస్తున్నాడు, నేనేమొచ్చి పీస్ ఆఫ్ మైండ్ కోసం జర్నీ చేస్తున్నాను. రీల్స్ చేస్తున్నారు. ये मुंबई हाईवे है, ये मुंबई हाईवे है। हाँ मुंबई हाईवे ये डबल रूट नहीं है, वो डबल रूट नहीं है, आगे है। ये पूरे हिंदी चलता, ये पूरे हिंदी है। कौन सा भाषा है ये, भाषा कौन सा है? मराठी। ओहो ओ हैदराबाद से। हाँ क्या टेंपल को जाके आ रहा? हाँ हाँ अकेले निकले। कौन सा टेंपल को गया? टेंपल को गया? मंदिर मंदिर मंदिर। क्या पूरा बेंच मॉडल रेडी किया है गाड़ी का? अभी रेडी किया? हाँ 1 महीना हुआ। पूरी डबल इंडिकेटर रेडी किया है, पूरा उधर बेंच का सिंबल डाले है। हाँ हाँ इंडिकेटर चला रहा हो, आप भी चला रहा है ना, इसलिए पुणे। हाँ पुणे जाके महाबलेश्वर मंदिर है ना, शिवा का मंदिर को घूम के आऊँगा। कितना दिन है मेरा को? अभी 5 घंटा हुआ बस। हाँ हैदराबाद से निकलो, 5 घंटा में उधर रुक के आराम से आ रहा हूँ। हाँ ठीक है चलता हूँ, ఓకే. ఈ రోడ్డు మాత్రము చాలా తగడే రోడ్డు, ఎందుకంటే మొత్తం ఆఫ్ రోడింగే ఉంది అంతా. ఈ ముంబై హైవే అంట, ఈ ముంబై హైవేలా లేదు అసలు, మా ఊర్లో ఉన్న రోడ్డులా ఉంది ఇది. గైస్ చూడండి ఎన్ని చక్రాలు ఉన్నాయి ఈ లారీకి. భయ్యా క్యా హై? కాలం కొన్సా కాలం కిదర్ కా? ఎన్ని చక్రాలు ఉన్నాయి చూడండి. వీళ్ళేమో సిగ్నల్ మ్యాన్స్ కాదు, ఫ్రెండ్లో. వెల్కమ్ టు ద సోలాపూర్ సిటీ. సోలాపూర్ సిటీ లోపలికైతే ఎంట్రీ అయిపోయా. సిటీ లోపలికంటే లోపలికి కాదు, సిటీ పక్క నుంచి వెళ్ళిపోతున్నాను. సోలాపూర్ సిటీలో ఇదిగో సెంటర్లోనేమో ఛత్రపతి శివాజీ మహారాజ్ అలా ఉన్నాడు. ఇది మన హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ అట్లా ఉన్నాడు. ఈ బిజినెస్ నుంచి పక్కనే అదిగో ఇక్కడ అట్లనే ఉంది, అదేదో సరిగ్గా కనిపిస్తుంది. గైస్ ఈ మహారాష్ట్రలోనేమొచ్చి బిజినెస్ ట్రిక్స్ చూడండి. పిల్లల కోసం ఏమొచ్చి గేమ్స్, చిన్న ఒక 3 గేమ్స్ పెట్టారు. ఇది రెస్టారెంట్ అంటే పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి ఏమొచ్చి ఇక్కడికి వచ్చి తింటారు కదా, అదొక బిజినెస్. చిన్నప్పుడు నేను पिकनिक है सर, पिकनिक है पूरे स्टूडेंट्स को। अच्छा बचपन में ऐसा ही हम उसको लेके गए, थोड़ा अच्छा लगा। हाँ हैदराबाद से। कहाँ से? हाँ कहाँ से? हैदराबाद से। कहाँ जा रहे? महाबलेश्वर। ओके
స్కూల్ పిల్లలందరికీ పిక్నిక్ అయితే తీసుకొచ్చారు వాళ్ళ టీచర్స్. చాలా బాగుంది అది. నేను అప్పుడెప్పుడో చిన్నప్పుడు నా స్కూల్లో ఒక 2 టైమ్స్ అయితే వెళ్ళాను నేను. ఒకటి మా స్కూల్ నుంచి వైజాగ్ వెళ్ళాము. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు అది నేను స్కూల్లో జాయిన్ అయ్యానా లేదో ఇంకా ఫస్ట్ క్లాస్లో ఆ టైంలో ఉంటుంది. ఆ టైంలో అయితే మా పక్కనే రాజుగారి తోట అని ఉంటుంది, వాడికైతే టీచర్స్ తీసుకెళ్ళారు. ఈ 2 పిక్నిక్స్కి అయితే వెళ్ళాను నా స్కూల్ లైఫ్లో అయితే. తర్వాత ఇంకెప్పుడు పోలేదు, ఎప్పుడు తీసుకుపోలేదు ఇంకా స్కూల్ టీచర్స్. ఇప్పుడైనా తీసుకుని వెళ్ళండి, అప్పుడప్పుడు వాళ్ళకు కూడా మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఇదేంది ఇది, నేనే ఆడ చూడలే, మొత్తం ఎత్తుకుపోతాను కదా, యాక్సిడెంట్ అయినట్టుంది. ఇదిగో ఆ రూట్ వెళ్ళాలి అనుకుంటా. అది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంట. ఈ నామా ఈ పేర్లు ఏందో కూడా నాకు అర్థమైతలేదు, ఏవేవో ఉన్నాయి. గ్యాస్ ఈ రోడ్డు చూసారా, ఈ 2 లైన్స్ అండ్ పక్కనేమొచ్చి ఇంకో 2 లైన్స్ ఉన్నాయి. ఇదేమొచ్చి మీద వచ్చేది, ఈ పక్కనే ఇది ఇంకొకటి వస్తుంది కదా, ఇది ఫుట్పాత్ లాగా అది. ఆ పక్కనేమొచ్చి ఇంకొకటి ఉంది చూడండి, ఆ రోడ్డుకి వెళ్దాం. ఇదిగో ఇక్కడేవో ఉన్నాయి, అవి ఏంది అది, వాక్వేయా, చిల్డ్రన్స్ వాక్వేయా, చిల్డ్రన్స్ అండ్ పేరెంట్స్. ఇదేందో కూడా నాకు తెలియదు. ఈ 2 లైన్లు ఉన్నాయంటే క్రాస్ చేయకూడదని, కాకపోతే ఈ లైన్ ఏందో తెలియదు నాకు. మీకు తెలిస్తే మీరు చెప్పండి, కామెంట్ చేయండి, సరేనా? ఏం పంట ఇది, దొండ, అడుగుదాం వాళ్ళకి. అన్నా ఇది ఏంది అన్నా, ఇది ఏ అంగూర్ द्राक्ष ग्रेप्स। ओहो, ये इसको ऊपर से आएगा, वैसा ऊपर में जाएगा। ये इसको जॉइंटिंग किया, हाँ जॉइंटिंग। वो हिंदी नहीं आता, हाँ वो कितना टाइम में आएगा ये पूरा साल 1 साल लगेगा। ओहो, कितना है ये, कितना एकड़ है? 4 एकड़, 4 एकड़ आता है ये पूरा। ओ लास्ट तक है ना। ये पानी भी पाइपलाइन है। ड्रिप बनता है। हाँ हाँ, वो स्प्रिंकलर। మొత్తం గ్రేప్స్ అంట ఇది. ఇప్పుడే వీళ్ళు ఇంకా ఊడ్చి పెడుతున్నారు. మొత్తం తీగలు చుట్టేసి ఉన్నాయి. ना वो गवर्नमेंट का कुछ सब्सिडी देता रहता है, ये पाइपलाइन का मिलता है। रुका बगीचे देखने के लिए। हाँ हाँ, ये हमारा आंध्रा में ऐसा नहीं है, ग्रेप्स का नहीं है ना? आंध्रा में कौन सा? कर्नाटक बॉर्डर में कर्नूलू कड़पा वो एरिया में है। उधर विजयवाड़ा उधर नहीं है। हाँ विजयवाड़ा उधर नहीं है, हमारा वैजाग है, उधर नहीं है हमारा का। इधर तेलंगाना में बहुत कम है, लेकिन उधर ये बाउंड्री के बाजू में हाँ संगारेड्डी तक है। पूरा 4 एकड़ है। हाँ हाँ, बोर लगाया।
स्टोर पानी हाँ वो बोर 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 है ना, है। और कैनल से पाइपलाइन है। ओ कैनल से पाइपलाइन है। ये खर्चा कितना लगता? बहुत खर्चा आता है इसको। अभी 4 एकड़ है ये। हाँ, 4 एकड़ में कितना होगा? पहले शुरू में 10-15 लाख रुपए डालना पड़ता है। 10-15 लाख है। डालना पड़ता है। हाँ 3-4 बरस लगता है वो हाँ होने में। बाद में 10-15 बरस चलता है। हाँ। बाद में वो पूरा आने के बाद में वो ग्रेप्स होता है ना? हाँ, किशमिश होता है। किशमिश होता। हाँ हाँ। ग्रेप होता है। ये ब्लैक है वाइट है? नहीं, अपना ये हरा है। हरा है। हाँ हाँ हाँ। ब्लैक वाला आली का है वो। ओके ओके। वो ब्लैक वाले का किशमिश नहीं होता। नहीं होता हाँ। हरा वाला ये किशमिश होता है। आप कौन से मेरा वैजाग आंध्रा। वही डिस्ट्रिक्ट है? हाँ विशाखापट्टनम। हाँ, आंध्र प्रदेश। मालूम है। हैदराबाद भी आपको विजयवाड़ा में आया हाँ अनार लेके। अभी हैदराबाद से ही आया। अनार का बगीचा था वो। हाँ पहला अनार का बगीचा था, वो अनार लेके आते थे हाँ हाँ। विजयवाड़ा हैदराबाद। उधर से महाबलेश्वर यही रास्ता है। यही रास्ता है ना? यही रास्ता है। पंडरपुर से सातारा रोड पकड़ने का। सातारा हाँ 17 सातारा सातारा। हाँ सातारा डिस्ट्रिक्ट है ना? डिस्ट्रिक्ट है। हाँ सातारा से महाबलेश्वर। महाबलेश्वर। उधर रात में भी रुक सकता है ना? गए तो सातारा रोड पकड़ने का। हाँ रहने के लिए भी है सब। रहने के लिए भी रहता है। हाँ वो बड़ा पर्यटक स्थल है, बड़ा है। हाँ वही। अकेले जा रहे हैं? हाँ अकेले जा रहा हूँ। तुम्हारे 2-4 लोग रहते हैं ना ऐसे गाड़ी में? नहीं आया फिर मेरा दोस्त लोग नहीं आया। वो लोग सभी जॉब कर रहा है, किसी का छुट्टी नहीं मिला। ये साल एंड है ना। सर्विस करते हैं? हाँ सर्विस में? हाँ आप सर्विस में हैं? मैं सर्विस में नहीं, मैं भी सिविल का है, इंजीनियरिंग। सर्विस मेरा भाई है और जम्मू कश्मीर बॉर्डर में है। मिलिट्री में? हाँ मिलिट्री में। ठीक है ओके काका, थैंक यू। काका महाबलेश्वर इटे ना? महाबलेश्वर 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 महाबळेश्वर ही कुठं आहे? काय म्हणतात बघा. महाबलेश्वर इटे ना रूट? महाबळेश्वर. हाँ ओके। और हिंदी हिंदी नहीं आता? हिंदी नहीं, हिंदी हिंदी असेल, मला माहित नाही. मैंने निकर कमसा ही हाँ सांगते. मराठी। हां, मराठी. ओके ओके हां, ओके 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 हाँ కలంబ్రా కాకా భాష నాకు అర్థం కాదు, నా భాష కాకాకి అర్థం కాదు. ఇంకేం మాట్లాడదాము కాకాతో? వావ్ గాయ్స్ ఈ లొకేషన్ చూడండి అసలు ఎట్లా ఉందో, మొత్తము వేరే లెవెల్ లుకింగ్ ఆసమ్. సీనరీ బ్యూటిఫుల్ సీనరీ ఇది. మొత్తం హిల్స్ అని, కాకపోతే గ్రీన్ కలర్లో లేదు, ఎల్లో కలర్లో ఉంది, అందుకే సూపర్గా ఉంది. లొకేషన్ ఏముంది కదా, ఎక్సలెంట్ లొకేషన్ అసలు. మొత్తము ఇదంతా ఎల్లో హిల్స్, ఇంకా హిల్స్లో రాక్వి ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి, ఇది ఎల్లో కలర్ మొత్తం. వెళ్దామా, ఇంకా లేట్ అవుతుంది. ఈ రోడ్డు కూడా బాగుంది అసలు, అంటే హిల్స్ ఏరియా అని ఇట్లా లైన్స్ వేసారేమో, అంతకుముందైతే వచ్చిన రూట్లో లైన్సే లేవు. ఎడారి, మొత్తం ఎడారి. ఆ కొండ అక్కడ పైన కనిపిస్తుంది, ఆడ అదేంటది, ఇది మొత్తం ఘాట్ రోడా. బస్సులు, మహారాష్ట్ర బస్సులు ఆఫ్ చేసిండే.
కొండలు మాత్రం ఎండిపోయినాయి, చెట్లు ఏం లేవు అసలు. వన్ వే ఇది, ఆపోజిట్ నుంచి కూడా వెహికల్స్ వస్తూ ఉంటుంటాయి. సడన్లీగా వచ్చినాయి. వా ఏముందిరా భయ్యాడ, సూపర్ ఉంది అసలు. అదిగో, ఓహో, కొండలు మొత్తం ఎండిపోయినాయి. ఇక్కడ వ్యవసాయం మరి ఎట్లా చేస్తున్నారో ఏందో మరి, వాటర్ లేకుండా ఉన్నాయి అసలు. మహారాష్ట్ర సితారా డిస్ట్రిక్ట్ ఇది. ఇక్కడ నుంచి మహాబలేశ్వర్కి ఇంకొక 50 km ఉంటుంది. ఇక్కడ కూడా చూడు, ఛత్రపతి శివాజీ. మహారాష్ట్ర మొత్తం ఎక్కడ చూసినా కూడా ఛత్రపతి శివాజీ ఆయనదే ఉంటాయి విగ్రహాలు. అండ్ నేను వచ్చాను కదా ఈ సితారా డిస్ట్రిక్ట్లో, చాలా వరకు అయితే ఓల్డ్, అంతే బ్రిటిష్ టైం, బ్రిటిషర్స్ ఉంటుంది కదా ఆ టైంలో వాళ్ళవి బ్రిడ్జెస్ కానీ బిల్డింగ్స్ కానీ అవే ఉంటున్నాయి. చాలా చూశాను నేను. గైస్ ఇక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నారు చూడండి, ల్యాండ్ మార్క్ బిజినెస్ సెంటర్ అంట. ఎక్సలెంట్ డిజైన్ ఉంది కదా. నా రూట్ అటు వెళ్ళిపోవాలి, కాకపోతే ఈ బిల్డింగ్ని చూడడానికని వచ్చాము ఇటు. దర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్. యాక్సిడెంట్. ఎవరికి ఇంకా అన్నట్టుంది, అయిందా? ఈ కాకాకి ఏమైంది ఏంది? ఆల్రెడీ తీసుకుపోయినారా? ఇక్కడ ఎవరికి ఏం కాలేదు, బాగానే ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాను. ఫుడ్ లంచ్ టైం అయిపోయింది కానీ ఫుడ్ తినలేదు, అందుకే కొంచెం స్నాక్స్ అండ్ కాఫీ తాగేసి ఒక 10 minutes ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇక్కడి నుంచి మొబైల్ ఛార్జ్ పెట్టున్నా ఆల్రెడీ. కాఫీ బాగుంది, సూపర్గా చేశాడు. మహాబలేశ్వరం విలేజ్ ఫుడ్ అంట. మొత్తం ఎలా అంటే అరకులో ఉంది చూడు ఏజెన్సీ ఏరియా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉన్నది ఇక్కడ. ఇది కూడా మొత్తం పైకి ఇంకా దగ్గరలోనే ఉంది. ఘాట్ రోడ్ వెళ్ళాలి. ఘాట్ రోడ్ ఎంత, ఒక 30 kilometers అలా ఘాట్ రోడ్ పైకి ఎక్కాలి. మొత్తం కొండలే, ఫారెస్ట్ ఏరియా. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. అంత పెద్ద ఎక్కువ టర్నింగ్స్ అయితే ఏం లేవులే. అరకు అండ్ మన తిరుపతి ఘాట్ రోడ్ అంతా అయితే ఏం లేవు. ఇప్పటికి ఆల్రెడీ 1 km వరకు వచ్చాను ఘాట్ రోడ్ది. అండ్ ల్యాండ్ స్లైడింగ్ కూడా ఏం లేదులే. ఇప్పుడు వర్షాకాలం ఏం కాదు కదా స్లైడింగ్ అవ్వడానికి. కాకపోతే సడన్లీగా వెహికల్స్ వచ్చేస్తున్నాయి. అది చూడు, చూసావా? ఇప్పుడు సడన్లీగా ఎట్లా వచ్చిండో అలానే. టర్నింగ్స్ దగ్గర హార్న్ ఏం కొడతలేదు వెళ్ళి. హార్న్ కొట్టుకుంటూ వస్తే ఓకే. అది చూడండి ఎట్లా ఉందో వ్యూ. బాప్రే, ఆ కొండ పైన ఏమొచ్చి అవి చూడ, ఆవులు ఉన్నాయి. ఇంకా ఆవులు, ఎద్దులు అవి. ఓహో, ల్యాండ్ స్లైడింగ్ అవ్వదు అనుకున్నా కానీ ఇవాళ లైట్గా కొంచెం అవి ఉన్నాయి.
ఆ ముందుకైతే కొంచెం ఎక్కువగానే ఉన్నాం. వర్షం పడితే మాత్రం పక్కా అవుతుంది ల్యాండ్ స్లైడింగ్. ఆ కొండ పైన ఏమో చిల్లి కట్టుకుని ఉన్నారు. అవి రిసార్ట్సా మరేందో తెలీదు. అక్కడికి ఇప్పుడు వెళ్తా. అమ్మ ఇక్కడ మెయింటెనెన్స్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది. ఎప్పుడు పడిపోతాయో కూడా తెలీదు. వాడు సాగుడుతుండు. కొత్త కారు తీసుకున్నాడు కదా, వెళ్ళు. ఈ రోడ్డు కూడా స్లైడ్ అయ్యేటట్లుంది. అంతలా ఉంది చూడండి అసలు. బాప్రే, చిన్న రోడ్డు, ఆపోజిట్ నుంచి కూడా వెహికల్స్ వచ్చేస్తుంటాయి. ఒక్క సైనస్ బోర్డ్స్ లేవు, ఏమి లేవు అసలు ఈడ. ఏవో దీని మెయింటెనెన్స్ ఇలానే ఉంది. ఆ ఎడ్జ్ కట్ అయిపోయి ఉన్నది. అదే ఆంధ్రాలో అయితే మొత్తం వాల్ కట్టేస్తారు. అమ్మో, నేను ఆడున్నాను రా బాబు. ఏంది మొత్తం చెట్లే మూసేసాయి, ఎవరు లేరు. వస్తున్నాయి వెహికల్స్ వస్తున్నాయి. వాళ్ళిద్దరు అక్కడికి వెళ్తారు. అక్కడ వ్యూ పాయింట్ దగ్గర మంచిగా ఫ్రెండ్స్ అలా వర్షం తెలియదులే, బట్ మంచిగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ వెంబటి నేను తోకలాగా. నై ఏదో చెక్ చేస్తున్నారు ఆడ. వాళ్ళైతే ఆక్కుంటా వెళ్ళిపోయారు. కారు పక్క నుంచి సర్రాన్ని కట్ చేసిపోయింది వాడైతే. మహాబలేశ్వర్కి అయితే వచ్చాను. ఇప్పుడు నేను టెంటింగ్కి ఎక్కడ వేయాలో వెతుక్కోవాలి.